సంప్రదించగలరు. సో కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కోసం. చెన్నై సూపర్ కింగ్స్ ఎవరు రాబోతున్నారు అంటే, ఎవరైనా మెరుపుల్ లాంటి వాళ్ళని ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉందా ఈసారి? అంటే అశ్విన్ ని బ్యాకప్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా, ఇట్స్ మై గెస్సింగ్. ఇంకెవరు రాబోతున్నారు? అశ్విన్ వస్తాడు. అశ్విన్ వస్తాడు మోస్ట్లీ. ఇంకా లాస్ట్ 2-3 సీజన్లే కదా ఉండేది. అశ్విన్ లాస్ట్ అంతే. ఇంకా ఈ నెక్స్ట్ మెగా ఆక్షన్ ఏమైనా పెట్టారు అంటే కనుక ఐ థింక్ అప్పటికి అశ్విన్ విల్ బి డన్ మోస్ట్లీ. అవును. సో అశ్విన్ ఖచ్చితంగా చెన్నైకి అనిపిస్తోంది. స్పిన్నర్ వచ్చేసాడు. వాళ్ళ దగ్గర చూడండి, మీరు రుతురాజ్ గాయక్ కూడా ఓపెనర్ గా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ నంబర్ 5 లో శివం దుబే రెడీగా ఉన్నాడు. నంబర్ 7 లో జడేజా రెడీగా ఉన్నాడు. తర్వాత మీకు పతిరాణా నంబర్ 11 లో రెడీగా ఉన్నాడు. మరి ధోని ఎక్కడ ఆడతారో చూడాలి, ఎన్ని మ్యాచ్లు ఆడతారో చూడాలి. ధోనిని ఎలా రిటర్న్ చేసేస్తారు, అదే ఎన్ని మ్యాచ్లు ఆడతారో చూడాలి. 6 అన్నిటికీ ఎన్ని మ్యాచ్లు ఆడంటే నంబర్ 6 4 డౌన్ పొజిషన్ లో ఆడగలగాలి. లాస్ట్ టైం లాగా 5 డౌన్ వస్తా, 6 డౌన్ వస్తా, 7 డౌన్ వస్తా, నంబర్ 9 లో వస్తా అంటే కుదరదు. ముందుండి ఆడించేవాడు కదా, అందుకని చెప్పి ఆ రేంజ్ లో నంబర్ 6 మీరు ఫైనలైజ్ చేయగలిగితే దెన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు? ఓపెనర్ కావాలి, నంబర్ 3 నంబర్ 4 బ్యాటర్స్ కావాలి. లాస్ట్ టైం ఆ రోల్ ని అద్భుతమైన రీతిలో మీకు రచిన్ రవీంద్ర పోషించాడు, అజింక్య రహానే పోషించాడు. అంతకుముందు రాయుడు చాలా బాగా ఆడాడు. రాయుడుకి రీప్లేస్మెంట్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. అవ్వట్లేదు, చెన్నైకి అసలు అవ్వట్లేదు అలాంటి ప్లేయర్ రావడం. రాయుడు హాస్ ప్లేడ్ ఫెంటాస్టిక్ నాక్స్. 2018 లో గెలిపించింది కానివ్వండి, 23 లో గెలిపించింది కానివ్వండి, 21 లో కూడా కొంచెం అటు ఇటు ఆడాడు కానీ, బట్ 18 and 23 వాజ్ మైండ్ బ్లోయింగ్. చెన్నై గెలిపించింది దాంట్లో. సో వాళ్ళు ఇప్పుడు అలాంటి ప్లేయర్ ఒకరు కావాలి. అలాంటి ప్లేయర్ ఎవరున్నారు? ఇండియన్ ప్లేయరే కావాలి. మళ్ళీ ఎవరిని ఎత్తుక్కోవాలి. చాలా మంది ఏమంటున్నారు, కేఎల్ రాహుల్ బాగా ఫిట్ అవుతాడు చెన్నై సూపర్ కింగ్స్ కి అంటున్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా కొంచెం ఫ్రీడమ్ కావాలి, కొంచెం నాకు కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగే ఒక ఫ్రాంచైజ్ కావాలని స్టేట్మెంట్. మళ్ళీ ధోనికి వెళ్తే కాన్ఫిడెన్స్ వస్తుందేమో, అలాంటి ఆలోచన వస్తాయి. రిషబ్ పంత్ కావాలని చెప్పేసి కొంచెం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం సురేష్ రైనానే డైరెక్ట్ గా చెప్పాడు. ధోని అండ్ పంత్ చాలా ఎక్కువసేపు మాటలు. పంత్ అండ్ ధోని వెరీ క్లోజ్. పంత్ చాలా క్లోజ్ ధోనికి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ టైం పంత్ ఎవరితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు, ధోనితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు. సిఎస్కి నువ్వు రా గురు అంటే కానీ క్యాప్టెన్సీ కూడా వదిలేస్తాడే, వస్తా కదా అంటాడు. అలాంటి ఒక ఎఫెక్షన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో పంత్ వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. నంబర్ 4 లో పంత్, నంబర్ 5 లో దూబే, నంబర్ 6 లో ధోని, నంబర్ 7 లో జడేజా. పంత్ వస్తే పంత్ 1 డౌన్ కూడా వచ్చేయచ్చు. 55 కోట్లు ఉన్నాయి. ఎంతవరకు పంత్ మీద పడతారనేది పాయింట్. ఆ పొజిషన్ లో మీరు 20 కోట్లు 22 కోట్లు పడడానికి సిద్ధంగా ఉన్నారా అనేది పాయింట్. నౌ లుక్ ఎట్ ద బౌలింగ్. పతిరాణా ఒక్కడే బౌలర్ గా ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్ గా. వాళ్ళకి జెన్యున్ గా ఫాస్ట్ బౌలర్స్ కావాలి. లాస్ట్ టైం వాళ్ళకి బాగా హెల్ప్ చేసిన బౌలర్స్ ఎవరు? దీపక్ చహర్. సరే ఫామ్ అటు ఇటు అయింది, ఇంజరీ ప్రోన్, తెలియదు ఏం జరుగుతుందో పక్కన పెట్టండి. తుషార్ దేశపాండే అద్భుతంగా హెల్ప్ చేశాడు, వేరే లెవెల్లో హెల్ప్ చేశాడు. సూపర్ బౌలర్. రిటర్న్ చేసుకుంటారు గ్యారంటీ. ఏదో చేసి రిటర్న్ చేసుకోవాలి. ఆర్టీఎం చేయలేరు, అయిపోయింది వాళ్ళ లిస్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. రిటర్న్ చేసుకోవాలి. సో వాళ్ళ ఆ ప్లాన్ లో వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు చేశారు వాళ్ళు? రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, పతిరాణా, ధోని. నువ్వు స్పాట్ ఉంది, ప్రాబ్లీ చేసుకోవచ్చు, ప్రాబ్లీ ఆర్టీఎం చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది. మిచెల్ శాంట్నర్ లాంటి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు, బట్ ఆల్రెడీ జడేజా ఉన్నాడు. సో ఆలోచిస్తారు. మిచెల్ శాంట్నర్ లాస్ట్ టైం కూడా ఎక్కువ గేమ్లు ఆడలేదు, ఏం చేయాలి? అశ్విన్ వచ్చాడు అంటే కనుక శాంట్నర్ అవసరం ఉండకపోవచ్చు. బాగా తక్కువగా అమౌంట్ వస్తే వేరే విషయం, అది ఆలోచిస్తారు. మీకు ధోని ఒక్కడే కీపర్ కాదు, ఒక బ్యాకప్ కీపర్ కూడా కావాలి. మీకు పంత్ వచ్చాడంటే సరే సెట్, పర్వాలేదు. బట్ అదర్వైజ్ లాస్ట్ టైం కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తెచ్చుకోవడం కష్టం అవచ్చు. ఇద్దరు కష్టం, ఎందుకంటే కాన్వేకి చాలా ఇప్పుడు. రచిన్ రవీంద్ర మన బాగా వెయిటింగ్, వేరే ప్లేయర్స్ ఎక్కువ డబ్బులు పెట్టుకుని వెయిట్ చేస్తారు మెగా ఆక్షన్. రవీంద్ర బాగా ఆడేసి ఉన్నాడు. రవీంద్ర జడేజా సూపర్. రచిన్ రవీంద్ర బాగా. సో అతను ఒక ఆలోచనలో ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకురావడం కష్టం. వాళ్ళిద్దరిలో ఒకళ్ళన్నా తెచ్చుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెన్నై ట్రాక్ మీద స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం తీక్షణ లాంటి వాడు చాలా అద్భుతంగా హెల్ప్ చేశాడు. వికెట్ దిగకపోయినా పవర్ ప్లేలో అటు ఇటు బాగానే వేసాడు, కొంచెం హెల్ప్ చేశాడు. ధోని ఆల్సో సీమ్ టు లైక్ హిమ్. బట్ ఈసారి మళ్ళీ వస్తాడా? నిజంగానే అంత మక్కువ అనేది ఉందా? మళ్ళీ తీసుకుంటారా? అశ్విన్ వచ్చాడంటే తీక్షణతో సంబంధం ఉంది, అదొక లాజిక్. సో తీక్షణ కాకుండా ఇంకెవరైనా ఇండియన్ కొత్త యంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అనేది ఆలోచిస్తారు. సో సిఎస్కి ఎప్పుడు కూడా మనం ఏదో అనుకుంటాం, ఆక్షన్ వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని. సడన్ గా ఆక్షన్ అయిన తర్వాత ఎక్కడ సంబంధం లేని ప్లేయర్ వచ్చి కూర్చుంటాడు సిఎస్కేలో. ఏంది రాకోవాలా అనుకుంటే అల్లి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, ఫైనల్స్కి వెళ్ళిపోతారు, లేదా ఛాంపియన్షిప్ కొట్టేస్తారు. ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు రాహని ఆ లెవెల్లో ఆడతాడు లాస్ట్ ముందు సీజన్ అని చెప్పేసి ఎవడు ఎక్స్పెక్ట్ చేయాలి? లాస్ట్ సీజన్ పోయింది, సరే వదిలేయండి. అంతకుముందు సీజన్ అతనే ఆడాడు బాగా. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కొంచెం స్లోవర్ వన్స్ వేసే బౌలర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. శార్దుల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్ ఇలాంటి బౌలర్ల మీద కొంచెం
ఫోకస్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం ముఖేష్ అండ్ సిమర్జిత్ ఇద్దరు మంచి బౌలర్లు ఉన్నారు. మరి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసుకుంటారా లేదా అనేది తెలియదు. సాయి కిషోర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. గుజరాత్ కనుక అతను ఆర్టీఎం చేసుకోకపోతే నువ్వు రారా గురు అని చెప్పేసి తీసుకుపోతారు. సాయి కిషోర్ సిఎస్కే అకాడమీ ప్రోడక్ట్, తమిళనాడుకి ఆడతాడు. అదే కదా. సుందర్ మామూలు ఆప్షన్ కాదు, చాలా టెరఫిక్ ఆప్షన్ అవుతాడు. అశ్విన్ సుందర్ ఇద్దరిని పెట్టి కూడా టీంలో ఆడించవచ్చు మీరు. ఎందుకంటే 7 లో జడేజా, 8 లో సుందర్, 9 లో అశ్విన్. తర్వాత మీరు ఇంపాక్ట్ ప్లేయర్ లో ఒకటి మార్చుకోండి టాప్ లో. సో అది కూడా సెట్ అవుతుంది. నటరాజన్ తీసుకోవడానికి కూడా అన్ని అవకాశాలు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వాళ్ళకి కూడా కావాలి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎవరిని పిక్ చేసుకుంటారనేది చెప్పడం కష్టం. బికాజ్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఒక ప్లేయర్ మీద 20 కోట్లు పెట్టడానికి, ఇంకొక ప్లేయర్ మీద ఒక 10-12 కోట్లు పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళకున్న 55లో 30-32 ఇద్దరు ప్లేయర్కి వెళ్ళిపోతాయి. ఉన్న ప్లేయర్లు 5, ఇంకో ఇద్దరు ప్లేయర్ వస్తే 7, మిగతా 13 మంది 14 మందిని వాళ్ళు 20 crores లో కొనాలి. సో మీరు ఆలోచించండి ఎంత బేస్ ప్రైస్తో ఎవరెవరు తీసుకుంటారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అని. ఐ జెన్యున్లీ బిలీవ్ అండ్ ఫీల్ షేక్ రషీద్ లాంటి వాళ్ళు, రాజ్వర్ధన్ హంగర్గీకర్ లాంటి వాళ్ళు ఎవరైతే సిఎస్కేతో ట్రైన్ అయి ఉన్నారో, ఎవరికైతే అవకాశాలు వచ్చాయో సిఎస్కేతో ఉండడానికి, ఫీల్డ్ మీద ఉండే చేయడానికి, ఈసారి దే షుడ్ బ్రేక్ ఇన్ టు ద 11. రషీద్ చాలా మంచి ప్లేయర్, చాలా మంచి ప్లేయర్ కాదు, ప్యూర్ బ్యాట్స్మెన్ అండ్ వెరీ గుడ్ ఫీల్డర్. అది ఈ ఐపీఎల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో వర్క్ అవుతుంది అనేది చూసుకోవాల్సిన ఒక అంశం. సో ఇలాంటి ప్లేయర్లు ఎవరైనా వస్తే కనుక, హంగర్గీకర్ చాలా మంచి ప్లేయర్, అలాంటి ప్లేయర్లు ఎవరైనా వస్తే చాలా అద్భుతంగా కనిపించే ఒక అంశంలో ఉంటుంది సిఎస్కే. సమీర్ రిజ్వీ ఆఫ్ కోర్స్, అసలు రిజ్వీని రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నా. ఆర్టీఎం ఇప్పుడు చాలా గట్టి అమౌంట్ కి వెళ్తాడు. బట్ బికాస్ రిజ్వీ కన్నా కూడా దే ఆర్ లుకింగ్ అట్ సంబడి లైక్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అనుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లీ రిజ్వీని తీసుకోలేదేమో అన్నట్టుగా కూడా అనిపించింది. ఇక్కడ చెన్నైది నాకేమనిపిస్తుంది అంటే ఓపెనర్ లో మొన్నటిదాకా కాన్వాయ్, వీళ్ళు సెట్ అయ్యారు కాబట్టి టాప్ ఆర్డర్ లో కనీసం అట్లా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. ప్లస్ వాళ్ళకి 1 down ప్లేయర్ అనేది చాలా ముఖ్యం. సో థర్డ్ లో ఎవరు ఆడతారు అనేది చాలా ముఖ్యం. ఇందాక మనం అనుకున్నట్టుగా థర్డ్ లో ఆడే వాళ్ళే ముఖ్యం అవుతున్నారు ప్రతిసారి కూడా. సో మనకు కూడా ఎస్ఆర్హెచ్ కూడా అదే ప్రాబ్లం, థర్డ్ లో ఆడాలి. సో ఇప్పుడు చెన్నైకి అక్కడ ఏ ఆప్షన్ ఉంది అనేది మెయిన్. అంటే ఎక్కువ మీద ఫోకస్ పెట్టుకోవాలి. అంకుష్ రఘువంశీ అని ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు. రఘువంశీ చాలా మంచి ప్లేయర్, మంచి సెటప్ ఉంది, బాగా ఆడతాడు. అట్లాంటి ప్లేయర్ మీద బాగా ఫోకస్ పెట్టి శ్రీలంక ప్లేయర్స్ బ్యాట్స్మెన్ తీసుకుని నాట్ షూర్. ధోని శ్రీలంక వాళ్ళని ఎక్కువగా బౌలర్స్ గానే ఉపయోగించుకుందానే ఆలోచనలో ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పటి నుంచి కూడా శ్రీలంక వాళ్ళు ఎవరు వచ్చినా లోవర్ డౌన్ ది ఆర్డర్ ఆడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది సిఎస్కే అంటే మధుశంకర్ మేబీ ప్రాబ్లీ చూస్తారు. బట్ నంబర్ 3 బ్యాటర్ షుడ్ బి అన్ ఇండియన్ ఐడియలీ. సిఎస్కే ఇథాస్ కి బాగా సెట్ అయ్యేది నంబర్ 3, నంబర్ 4 ఇఫ్ దేర్ ఇండియన్స్. అంటే 5 లో మీకు దూబే ఉన్నాడు. నంబర్ 3, నంబర్ 4 ఇండియన్స్ వచ్చి టాప్ ఆర్డర్ లో ఒక ఫారినర్ వచ్చాడు అనుకోండి, టాప్ ఆర్డర్ లో ఒక ఫారినర్, ఆ తర్వాత మీరు కింద ఎక్కడ మీకు అందరు ఇండియన్సే ఉన్నారు, కోర్ బాగుంటుంది. సో అక్కడ మీరు ఒక మంచి ఒక ధమాకేదార్ ఆల్రౌండర్, స్టైనిస్ లాంటి వాళ్ళను, మయర్స్ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళని ఫిక్స్ చేస్తే సెట్ అయిపోద్ది టీం. దూబే, స్టైనిస్ at 5 and 6, ధోని at 7, జడేజా at 8 ఈ ఉంటే గనక సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో చూడాలి, స్టైనిస్ రావాలని విల్ బి వెరీ కాస్ట్లీ, అంత తేలిగ్గా అని రాడు అలాంటి ఆల్రౌండర్స్ రావాలి అంటే. సో ఇప్పుడు ఆల్రౌండర్స్ కి పోటీ ఉంది, అలాగే యంగ్స్టర్స్ కి పోటీ ఉంది. ఈ మెగా ఆక్షన్ అనేది సో మామూలుగా లేదు అసలు. ఎవడు ఏ టీంలోకి వెళ్ళి ఎట్లా ఎవరిని రిటర్న్ చేసుకుంటారు, ఎవరిని వదిలేసుకుంటారు అనేది చాలా అంటే చాలా సస్పెన్స్ గానే ఉంది. అందుకే కాసేపు రాజస్థాన్ లాంటి వాళ్ళు యశస్వి జైస్వాల్ మీద, రియాన్ పరాగ్ మీద, ధ్రువ్ జురేల్ మీద ఎందుకు అంత ఖర్చు పెట్టారు? 46 కోట్లు వాళ్ళకే ఎందుకు ఇచ్చేసారు? అంటే వాళ్ళు బయటికి వెళ్తే చాలా గట్టి రీతిలో వాళ్ళకి పలుకుతుంది ధర. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఖచ్చితంగా మీకు 1-2 మ్యాచ్లు ఆడతారు చెప్పలేం, కానీ 14 మ్యాచెస్లో మీకు అట్లీస్ట్ 5 or 6 జెన్యూన్ అవకాశాలు వస్తాయి టు ప్లే బిగ్. సో అందుకే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది. అలాగే మీరు ఇప్పుడు వేరే స్క్వాడ్, ఇప్పుడు పంజాబ్ తీసుకుంటే ప్రభు సింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఢిల్లీ అభిషేక్ పోరెల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది, అభిషేక్ శర్మ మీద ఫోకస్ పెట్టింది. వీళ్ళందరూ బయటకు వెళ్తే అదర కొడతారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రూవెన్ పర్ఫార్మర్స్. వీళ్ళందరూ రమన్దీప్ సింగ్ అని వీళ్ళు కానీ ఎవ్రీబడి ఈజ్ ప్రూవెన్ పర్ఫార్మర్. వాళ్ళకున్న అవకాశాలు. సో ఎవ్వరు యంగ్స్టర్ ఒకటి బాగా షైన్ అవుతున్నాడంటే అతను ఉన్నది ఆప్షన్లో చాలా తక్కువ సంఖ్య ఉంది. సో అది ఇట్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు ప్లేయర్స్, ఇప్పుడు టీమ్స్ అందరికి. అండ్ వాట్ దే హోప్ సిఎస్కే కానీ, ఆర్ఆర్ కానీ, లేదంటే మీకు ముంబై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ ఒక బిగ్ అండ్ అలాగే కొంచెం వీళ్ళకి లిస్ట్లో లేని ప్లేయర్ మీద పంజాబ్ డబ్బులు పెట్టాలని కోరుకుంటారు, ఆర్సీబీ డబ్బులు పెట్టాలని కోరుకుంటారు. సో దట్ వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంతేగా
వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంటే పంజాబ్ ఇద్దరు ప్లేయర్ మీద చాలా బిగ్ గా ఖర్చు పెట్టాలి, ఆర్సీబీ ఒక ప్లేయర్ మీద చాలా బిగ్ గా ఖర్చు పెడితే ఐ థింక్ అందరూ ఈక్వల్ అమౌంట్స్ అయితే ఒక 5-6-7 కోట్లు తేడాలో ఉంటాయి. అప్పుడు గేమ్ భలే ఆడొచ్చు, బాగా ఆడొచ్చు, ఆక్షన్ బాగా ఆడొచ్చు. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చూద్దాం మరి. నాకు తెలిసి బిగ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, వీళ్ళంతా కూడా కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ఫారెన్ లో మాడుకుంటే విల్ జాక్స్ లాంటి వాళ్ళు జాక్సన్, కానీ, తర్వాత మీకు మార్కస్ రచన్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, రవీంద్ర, రచిన్ రవీంద్ర, మధుశంక, జెరాల్డ్ కూడ్జే, వీళ్ళందరూ కూడా కొంచెం మంచి అమౌంట్స్ కి వెళ్ళగలిగే ప్లేయర్స్. మళ్ళీ బౌలర్స్ తీసుకుంటే స్టార్క్ కానీ, స్టార్క్ ఆఫ్ కోర్స్, వీళ్ళందరూ కూడా చాలా మటుకు ప్లేయర్స్ ఎక్కువ రేట్ పలుకుతారని నేను అనుకుంటున్నాను ఈసారి మెగా ఆక్షన్ లో. మరి చూద్దాం మెగా ఆక్షన్ అనేది, దాని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఐపీఎల్ మెగా ఆక్షన్ కి ముందు మనం డిస్కషన్ అనేది పెట్టుకున్నాం. ఏ ప్లేయర్ ఎటు వెళ్ళే మొగ్గు చూపుతారు, ఎవరిని కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అనేది. అలాగే మెగా ఆక్షన్ అయిపోయిన తర్వాత మరొక చిట్ చాట్ తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.